అరైవ్ అయింది. సేమ్ ఇదే రేక్ ఇప్పుడు 67248గా గుంటూరు విజయవాడ ప్యాసింజర్గా విజయవాడ వెళ్తుంది అనమాట. 8 కోచెస్ మెమో వచ్చింది అనుకున్నాను. హాంకింగ్ అయితే బాగుండేది 8 కోచెస్ మెమోది, బట్ ఇది 12 కోచెస్ మెమో అనమాట. మేము కార్ షెడ్కి సంబంధించిన మెమో 12 కోచెస్. సో దీనిలో ఫ్లాట్ వీల్ సౌండ్ బాగుంటుంది. సో ఎల్హెచ్బి ఫ్లాట్ వీల్ సౌండ్ విన్నారు ఈరోజు. సో చర్లపల్లి నుండి సంత్రగచ్చి వెళ్ళే స్పెషల్ వల్ల మన మెమోని గుంటూరు నుండి 25 మినిట్స్ లేట్గా డిపార్చర్ ఇచ్చారు. సో ఇప్పుడే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయింది. సిగ్నల్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. క్లియరెన్స్ రాగానే మన ట్రైన్ అనేది గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుండి డిపార్ట్ అయిపోతుంది. కిలోమీటర్స్ గుంటూరు జంక్షన్ నుండి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం పెద్దకాకని రైల్వే స్టేషన్కి వచ్చాము. సో 20 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని ఇప్పుడు మనం మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో గుంటూరు జంక్షన్ నుండి 31 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అరైవ్ అయ్యాము. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం కన్నా స్లాగ్ ఉన్నా కానీ మనం 17 మినిట్స్ డిలేతో విజయవాడ అరైవ్ అయ్యాము. కానీ ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే చాలా బాగుంది ట్రైన్లో. సో హలో గాయ్స్, ఈరోజు మన లోక్ ఆన్ డ్యూటీ యూట్యూబ్ ఛానల్లో సెకండ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ట్రైన్ నెంబర్ 62748 గుంటూరు విజయవాడ మెమూలో అనమాట. మీరు చూసుకున్నట్టయితే వెనకాల గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. సో ఆల్రెడీ నేను టికెట్ తీసుకొని బయటకు వచ్చాను. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అనౌన్స్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళి కలుసుకున్నాం. చూసుకున్నట్టయితే నా వెనకాల 67250 రేపల్లె గుంటూరు మెమో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అరైవ్ అయింది. సేమ్ ఇదే రేక్ ఇప్పుడు 67248గా గుంటూరు విజయవాడ ప్యాసింజర్గా విజయవాడ వెళ్తుంది అనమాట. సో నేనైతే 8 కోచెస్ మెమో వచ్చింది అనుకున్నాను. హాంకింగ్ అయితే బాగుండేది 8 కోచెస్ మెమోది, బట్ ఇది 12 కోచెస్ మెమో అనమాట. మేము కార్ షెడ్కి సంబంధించిన మెమో 12 కోచెస్. సో దీనిలో ఫ్లాట్ వీల్ సౌండ్ బాగుంటుంది. సో ఎల్హెచ్బి ఫ్లాట్ వీల్ సౌండ్ విన్నారు. ఈరోజు మెమో ఫ్లాట్ వీల్ సౌండ్ విన్నాం. సో ఇదే మన ట్రైన్. మెమో ట్రైన్ అనేది గుంటూరు జంక్షన్ నుండి విజయవాడ వరకు 31 కిలోమీటర్స్కి గాను 31 కిలోమీటర్స్ కవర్ చేయడానికి టోటల్ తీసుకునే టైం వచ్చేసి
1 అవర్ అనమాట. సో దీనికి మాత్రం ఒక 25 మినిట్స్ స్లాగ్ పెట్టి విజయవాడ షెడ్యూల్ అరైవల్ 1 PM ఇచ్చారు. సో ముందే విజయవాడ జంక్షన్ ఇంటెక్ తీసుకుంటారా లేదంటే కృష్ణ కెనాల్ అవుటర్లో ఆపేసి బీటీ తీసుకుంటాడా లేదా షెడ్యూల్కి తీసుకుంటాడా అనేది చూద్దాము. సో మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. డిపార్చర్లో కలుసుకుందాం. సో చర్లపల్లి నుండి సంత్రగచ్చి వెళ్ళే స్పెషల్ వల్ల మన మెమోని గుంటూరు నుండి 25 మినిట్స్ లేట్గా డిపార్చర్ ఇచ్చారు. సో ఇప్పుడే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయింది. సిగ్నల్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. క్లియరెన్స్ రాగానే మన ట్రైన్ అనేది గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుండి డిపార్ట్ అయిపోతుంది. కిలోమీటర్స్ గుంటూరు జంక్షన్ నుండి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం పెద్దకాకని హాల్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి మనం డిపార్ట్ అయిపోతాం. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నెక్స్ట్ నంబూరు రైల్వే స్టేషన్ ఉంది. నంబూరులో వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఆగుతాము. గుంటూరు జంక్షన్ నుండి 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మనం నంబూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి మనం డిపార్ట్ అవుతాం. నంబూరులో కేవలం 2 ప్యాసింజర్స్ మాత్రం, ఒక ప్యాసింజర్ కూడా. సో ఆఫ్టర్ 1 మినిట్ ఆఫ్ షెడ్యూల్డ్ హార్ట్ నంబూరు నుండి మనం డిపార్ట్.
20 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని ఇప్పుడు మనం మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. 1 minute ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత మంగళగిరి నుండి మనం డిపార్ట్ అవుతాం. మన ట్రైన్లో మెట్రోలో వచ్చినట్టు నెక్స్ట్ స్టేషన్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అండ్ అలానే ఫ్లాట్ వీల్ సౌండ్ కూడా బాగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, వీడియోలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఫ్లాట్ వీల్ సౌండ్ బాగుంది. సో 26 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని ఇప్పుడు మనం కృష్ణ కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అరైవ్ అయ్యాము. ఇక్కడ మనకి 1 minute ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అవుతాం. కృష్ణ కెనాల్ అవుటర్లో చాలాసేపు ఆపేశారు. ఇప్పుడు కృష్ణ కెనాల్ జంక్షన్లో ఎంతసేపు ఆపుతారనేది తెలీదు. సో నార్మల్గా అయితే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute ఇక్కడ. సో డిపార్చర్లో కలుసుకుందాం.
సో గుంటూరు జంక్షన్ నుండి 31 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అరైవ్ అయ్యాము. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం కన్నా 17 మినిట్స్ డిలేతో అరైవ్ అయ్యాము. ఎందుకంటే గుంటూరు జంక్షన్లోనే 25 మినిట్స్ డిలేతో స్టార్ట్ అయ్యాము. అండ్ అలానే కృష్ణ కెనాల్ అవుటర్లో కృష్ణ కెనాల్ జంక్షన్లో మనల్ని ఆపేయడం వల్ల స్లాగ్ ఉన్నా కానీ మనం 17 మినిట్స్ డిలేతో విజయవాడ అరైవ్ అయ్యాము. కానీ ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే చాలా బాగుంది ట్రైన్లో. సో ఈ ట్రైన్ని ఒక్కొక్కసారి ప్రిఫరెన్స్ బాగా ఇస్తారు. యశ్వంత్పూర్ పూరి గరీబ్ రథ్ని కూడా లూప్ వేసి మరీ మనకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఈరోజు సంత్రగాచి స్పెషల్ ఉండడం వల్ల దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మనల్ని లూప్ వేశారనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, విజయవాడ జంక్షన్ అయితే రీచ్ అయ్యాము. సో ఐఎమ్ రేవంత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ప్లీజ్ like and subscribe to Loco on Duty.